పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఇవ్వాలంటారు. మంచి సంబంధాల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే గోదావరి జిల్లాలో వచ్చే ఏడాది చేద్దామనుకునే పెళ్లిళ్ళు ఇప్పుడే చేసేస్తున్నారు. అసలు పెళ్లిళ్ళు ఇంత ఆదరాబాదరాగా ఎందుకు చేస్తున్నారంటే పుష్కరాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇంతకీ గోదావరి పుష్కరాలకి పెళ్లిళ్ళకి లింక్ ఏంటి? గోదావరిల సెంటిమెంట్ ఏంటి? చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాల సెంటిమెంట్ భారీగా ఉంటుంది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. పుష్కర ఏడాది తమ ఇళ్లలో శుభకార్యాలు కూడా జరపరు. ఇది గోదావరి కోనసీమ జిల్లాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26వ తేదీన ప్రారంభమవుతున్నాయి. 12 రోజుల పాటు గోదావరి నదిలో పుణ్యస్నానాలు జరుగుతుంటాయి. అయితే పుష్కరాల ఏడాదిలో పెళ్లిళ్లు చేయకూడదు అనేది గోదావరోళ్ల నమ్మకం. పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచే బంద్ చేసి అంత్య పుష్కరాల వరకు పెళ్లిళ్లు చేయరు. చనిపోయిన పితృదేవతలను తలుచుకుంటూ పుష్కరాల సమయంలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో ఏడాది పాటు వివాహాలు జరపకూడదని అనుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో చాలా మంది పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో తమ ఇంట్లో పెళ్లిడుకొచ్చిన పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరాలు వచ్చిన 1 సంవత్సరం నుంచి 6 నెలలు దాటిన తర్వాత 1 సంవత్సరం లోపు వివాహాలు చేయకూడదు అనేది ఒక సాంప్రదాయం అండి. అందుకని ఏంటంటే మేము ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం చేయాలని చెప్పి మేము అత్యంత ఉత్సాహంతో కాకుండా ఎక్కువ కంగారు పడుతున్నామండి. ఈ 2026 చివరి లోపలే మా అబ్బాయికి వివాహం చేసేస్తే మరి 2027 పుష్కరాల టైంలో మాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుందని అనుకుంటున్నాను. అలా ఆలస్యం అయితే కనుక 2027 సంవత్సరం పూర్తిగా ఆగి మళ్ళీ 2028 దాకా వెళ్ళిపోవాలి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 8 వరకు ముహూర్తాలు ఉన్నాయి. మాట కలిస్తే చాలు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పుష్కరాలకు ముందు అన్ని ముహూర్తాలకు మండపాల బుకింగ్స్ ముందుగానే చేసుకుంటున్నారని నిర్వాహకులు అంటున్నారు. ఒక్కొక్క ముహూర్తానికి 10 మందికి పైగా బుకింగ్ చేసుకోవడానికి వస్తున్నారని చెప్తున్నారు. పెళ్లిళ్ళు పుష్కరకాలంలో పెళ్లిళ్ళు జరగవని ముందుగానే సంబంధాలు కుదుర్చుకొని విపరీతంగా ముహూర్తాలకి సంబంధాలకు బుకింగ్లకు వస్తున్నారు. కానీ ఎప్పుడు ఉండి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ముహూర్తాలు ఉండవు కాబట్టి మనం కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం, అందరికి ఇవ్వలేకపోతున్నాం. ఇలా నెల నుంచి మొదలు పెడితే వచ్చే ఏడాది జనవరి వరకు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఎవరికి నచ్చిన డేట్ ను వారు ఫిక్స్ చేసుకుంటున్నారు. 2026లో అన్ని ముహూర్తాలకు ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయని యజమానులు చెప్తున్నారు. వివాహాలు కాని వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ముహూర్తాలు పెట్టించుకుని కళ్యాణ మండపాలన్నీ కూడా బిజీగా మారిపోయి ముహూర్తాలకి కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసేసుకుంటున్నారు. పుష్కరాలకు ముందే పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించడంతో మండపాల బుకింగ్ కోసం తిరుగుతున్నారు పెళ్లి నిశ్చయమైన యువకులు. పుష్కరాల కంటే ముందే తన మేనల్లుడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నామని ఎన్ని చోట్ల తిరిగినా మండపం దొరకలేదని అంటున్నారు. పాలకొల్లు, భీమవరం అన్ని తిరిగితే ఎక్కడ చూసినా ఖాళీ లేవన్నారండి. పుష్కరాల గురించి ముందుగా చేసేయాలని అందరూ ఎవరికాళ్ళు తొందరపడి మేము ఆల్రెడీ తిరిగి వీరవసరం కూడా ఖాళీ లేదని చెప్తున్నారు డేట్లన్నీ. ఈ అంతా ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఎలా చేయాలన్న ఆలోచన ఎక్కువైపోయింది. అయితే పూజారుల వాదన మరోలా ఉంది. గోదావరి పుష్కరాలు జరిగే ఏడాది మొత్తం శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాల్లో ఎక్కడా లేదంటున్నారు ద్వారకా తిరుమల ఆస్థాన సిద్ధాంతి KNV పార్వతీశ్వర శర్మ. గోదావరి జీవనది ప్రవహించే ప్రాంతాలకు 8 మైళ్ల వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఎవరైనా కార్యక్రమాలు, పితృతర్పణాలు చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలో గోదావరి తీరం వాసులు మాత్రం ఈ శుభకార్యాలు ఆచరించకూడదు. అంటే తీరానికి 8 కిలోమీటర్లు ఇటు అటు ఆ ప్రాంతం మాత్రం తప్పితే మిగతా ప్రాంత వాసులందరూ కూడా యథావిధిగా శుభకార్యాలు ఆచరించవచ్చు. దానికి ఎటువంటి సందేహం లేదు. ఇది పూర్తి ధర్మశాస్త్ర సమ్మతము. ఏడాది పాటు పెళ్లిళ్లు చేయకూడదనే అపనమ్మకాలు వద్దంటున్నారు పూజారులు. అయితే తమ సెంటిమెంట్ తమదే అని గోదావరి జిల్లాల ప్రజలు పుష్కరాలకు ముందే పెళ్లిళ్లు జరిపేందుకు ఉరకలు పరుగులు పెడుతున్నారు.